డే 14 స్టార్ట్ అయ్యాను స్వామి. గుడి దగ్గర సైకిల్ పూజ కూడా చేశారు స్వాములు. స్వామి శరణమయ్యప్ప. డే 14 మొదలైంది స్వామి. చూశారు కదా, మార్టూరు చిలకలూరుపేట దాటించి ఒక 20-25 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట. ఈ ఊర్లో రాత్రి రాగానే పెట్రోల్ బంక్ స్వామి నన్ను గమనించి నాకు బెత్తాయించారు. స్నానానికి వాటికి బెత్తాయించి ఇవ్వండి ఈ యొక్క పీఠంలోకి నన్ను అప్పగించారు. ఈ స్వాములందరూ కూడా రాత్రి నన్ను చాలా బాగా చూసుకున్నారు స్వామి. ఇదిగోండి, ఉదయం లెగ్గానే నేను సైకిల్ ఇలాగా చెప్పాను. చెబితే సైకిల్కి దండాది వేసి ఇక్కడ నుంచి జాగ్రత్తగా సుఖంగా వెళ్ళిరా స్వామి అని చెప్పి చాలా బాగా చూసుకున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. రాత్రి స్వాములు ఉన్నారు కదా, వాళ్ళు ఉదయాన్నే ఫోన్ చేశారు. స్వామి ఉన్నాము రండి అనేసి అన్నారు. కానీ స్వామి మిమ్మల్ని నేను అందుకోలేను స్వామి, నా వల్ల మీకు ఇబ్బంది, పర్వాలేదు స్వామి కలుద్దాం అని చెప్పేసి ఇంకా వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేయమన్నాను. నా ప్రయాణం నేను చేస్తాను, దారిలో కలిసే ప్రయత్నం ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. చాలా రోజుల తర్వాత స్వామి, దగ్గర ఒక 5 రోజుల నుంచి నేను పొద్దున్న స్నానం చేయకుండా నడక కదా బయలుదేరిపోయి దారిలో అంటే ఉదయాన్నే అక్కడే స్నానం చేసి అక్కడే పూజలు అందుకుంటే టైము ఇదైపోతుంది. ఉదయాన్నే కొంచెం చల్లదనం మీద ఎక్కువ నడుస్తున్నానని చెప్పి నేను ఉదయాన్నే పూజ చేసేవాడిని కాదు స్వామి. ఉదయం స్నానం చేయడం అది చేసాను కాదు. ఉదయాన్నే లేచిపోయి బయలుదేరిపోయి 8-9 మధ్యలోనే గుడి ఏమైనా చూసుకొని స్నానం చేసి సోమవారికి హారతి ఇచ్చుకొని టిఫిన్ చేసేవాడిని. కానీ దగ్గర ఈ రోజు మట్టుగా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి. ఎందుకంటే ఉదయం లెగ్గానే సైకిల్ ఉంది కదా అనే ధైర్యంతో ఏముంది నడక కంటే సైకిల్ కొంచెం ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి స్నానం చేసి హారతి తీసుకున్నాను. స్వాములు కూడా సైకిల్ యాత్ర అని చెప్పి సైకిల్కి ఇలాగ నా పరిస్థితి విన్నారు. ఇదండి ఇలా నడిచాను, ఇలా సైకిల్ తీసుకున్నానంటే సరే అని చెప్పి సైకిల్కి పూజ కూడా చేశారు. ఇదిగోండి స్వామి, సైకిల్కి పూజ చేసి జాగ్రత్తగా వెళ్ళిరా స్వామి అని చెప్పి ఆశీర్వదించి పంపించారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. టైం వచ్చి 7 అయింది స్వామి. ఇదిగోండి బొల్లపల్లి టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాను. సైకిల్ కదా ఎంత స్లోగా తొక్కినా సరే వచ్చేసాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. ముప్పవరం కదా స్వామి గారు, శివాలయం అండి. నాతో పాటు నిన్న వచ్చిన స్వాములు రాత్రి ఇగోండి ఇది కనిపిస్తున్న సాయిబాబా గుడిలోకే బస్ చేశారనమాట. రాత్రి నన్ను ఇక్కడికే రమ్మన్నారు. కానీ నా శక్తి సరిపోలేదు. విజయవాడ నుంచి అక్కడికే 100 కిలోమీటర్లు తొక్కాను. స్వామి నేను రాలేను స్వామి, ఏమనుకోకండి, నేను ఎక్కడైనా ఉంటాను, పర్వాలేదు స్వామి అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. స్వామి కొంచెం ఓపిక చేసుకొని స్వామి కలిసి వెళ్దాం అన్నారు. స్వామి నా వల్ల మీకు ఇబ్బంది స్వామి, ఈ ప్రయాణంలో నేను ఇబ్బందిగా మారుతాను, నన్ను అర్థం చేసుకోండి స్వామి, మీరు మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి స్వామి అని చెప్పి పంపించాను. అంటే వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు మొదలు పెట్టండి అన్నాను. నేను మట్టుగా కొంచెం నెమ్మదిగా వెళ్ళే మనిషిని, ఇంకా నా ప్రయాణం అలా నెమ్మదిగా వెళ్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. జై శ్రీరామ్. చూస్తున్నారు కదా స్వామి రోడ్డు, ఈ రోడ్డు అంతా కూడా ఎయిర్పోర్ట్ కమ్ హైవే స్వామి. అందుకే రోడ్ని ప్లెయిన్గా ఉంచారు. చూస్తున్నారు స్వామి, మధ్యలో ఉంచారు కదా డివైడర్లో, అవన్నీ టెంపరీ అన్నమాట. అవన్నీ తీసేస్తారు. ఏదైనా అత్యవసర టైంలోనే విమానాలు ల్యాండ్ చేయడం కోసం ఈ రోడ్డుని ఇలా డిజైన్ చేశారంట స్వామి.
ఇది ముప్పవరం దాటిన తర్వాత కనిపించింది. స్వామి శరణయ్యప్ప. ఈ డెడ్ లైన్ చూసారా స్వామి? ఈ డెడ్ లైన్ జనరల్గా మామూలు రోడ్ల కన్నా కొంచెం పెద్ద లెవెల్లో ఉందన్నమాట. ఎందుకంటే ఇది రన్వే, ఇదంతా రన్వే కమ్ హైవే స్వామి. అటు విమానాలు తిరగడానికి, ఇటు వాహనాలు తిరగడానికి. ఎందుకంటే దగ్గరలోనే శ్రీహరికోట ఉంది, ఒక 150 కిలోమీటర్ల డిస్టెన్స్లో. మరి దీన్నే ఎందుకు చూస్ చేసుకున్నారంటే మరి స్టాండర్డ్ ఉండాలి కదా స్వామి. ఆల్రెడీ ట్రయల్ రన్స్ జరిగాయి, విమానాలు అయ్యి ఇక్కడ దించారు. మీరు చూడవచ్చు, ఆల్రెడీ యూట్యూబ్లో వాటిలో వీడియోస్ ఉన్నాయి. కానీ ఏంటంటే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ రన్వేని ఎంత ఎగ్జాంపుల్గా చూసారా? జీబ్రా క్రాసింగ్ లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇవ్వండి స్వామి, జీబ్రా క్రాసింగ్ లైన్ చూడండి. ఇవ్వండి, ఇది జీబ్రా క్రాసింగ్ లైన్. కనీసం ఒక్కొక్క లైను 4 అడుగులు వెడల్పు ఉంది. ఇవ్వండి చూసారా సైకిల్ మీద? ఇవ్వండి జీబ్రా క్రాసింగ్ లైన్ అన్నీ ఇవ్వండి మధ్యలోనే. అది విమానం సిగ్నల్స్, విమానం బ్రేకింగ్ పాయింట్ అవి ఉంటాయి కదా. విమానాలకు తగ్గట్టుగా ఎయిర్పోర్ట్లో రన్వే ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి స్వామి. చూడండి ఆ బైక్ చూడండి, ఇప్పుడు అర్థమైందా జీబ్రా క్రాసింగ్ లైన్ ఎంత పొడవుగా ఉందో? రోడ్ కమ్ హైవే కమ్ రన్వే. ఒంగోలు గిత్తలు కనబడ్డాయి స్వామి. ఒంగోలు గిత్తలు చూసారా ఎలా ఉన్నాయో? స్వామి శరణయ్యప్ప. హైవేకి వచ్చాను, ఒంగోలు గిత్తలు. ఇంకా ఒంగోలు 40 కిలోమీటర్లు ఉంది స్వామి. ఇంకా ఒంగోలు 40 కిలోమీటర్లు ఉంది. నాతో వచ్చిన స్వాములు ఆల్రెడీ ఒంగోలు దాటి వెళ్ళిపోయారు. నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అంత స్టామినా ఇవ్వడం భగవంతుడు వరం అనమాట. అందరికీ ఒకేలాగా ఇవ్వడు కదా స్వామి శరణయ్యప్ప. కానీ చాలా మంచోళ్ళు స్వామి. వాళ్ళు ఫోన్ చేసి స్వామి కలిసి వెళ్తాం స్వామి, మిమ్మల్ని వదలలేను, మీరు రండి స్వామి అంటున్నాను. నేనైతే రాలేను స్వామి, నాకు అంత ఓపిక లేదు. ఎంత స్వామి శరణయ్యప్ప. లాక్డౌన్లో 2020లో లాక్డౌన్ జరిగింది కదండి. ఆ టైంలో నేను వైజాగ్ తిరుపతి లైన్లో తిరిగి అనమాట దగ్గర. అప్పుడే ఈ రోడ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు స్వామి. అంటే బాగున్న రోడ్డు ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి, ఎప్పుడు ఏదో డిజైన్ చేస్తున్నారు అనుకున్నాం. కానీ ఇలాగా ఇదొక ఎయిర్పోర్ట్లో మారుతుందని సంగతి నాకు తెలీదు. కానీ ఎప్పుడైతే ట్రయల్స్ చేశారో అప్పుడు అర్థమైంది ఎమర్జెన్సీ పర్పస్ కింద ఇలా చేస్తారా అని. చూస్తున్నారు కదా స్వామి, ఇక్కడే ఎందుకు ఇలా తీసుకున్నారో చూసారు కదా. చూసారు స్వామి, మొత్తం అంతా నల్లరేగడి నేలలో. చూసారా ఎయిర్పోర్ట్, రన్వే. ఇదిగోండి ఎలక్ట్రికల్ లైన్స్ చూడండి. ఇదిగోండి ఎలక్ట్రికల్ లైన్స్ ఎంత దూరంగా పెట్టారో. అప్పుడు ఆ కారులో నేను డ్యూటీ తిరిగాను, నెల రోజులు తిరిగేటప్పుడు వైజాగ్ తిరుపతి. ఈ రోడ్డు నాకు అర్థం కాలేదు, ఏడు బాగుంది రోడ్డుని తవ్వేస్తాను విస్తారంగా అని చెప్పి అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది స్వామి, ఇంత రోడ్డు కమ్ రన్వేగా చేస్తున్నారని. ఎయిర్పోర్ట్లో ఇవ్వండి స్వామి, ఇది చూసాను ఆశ్రమం. ఆ ఫ్లాగ్ చూసి ఎయిర్పోర్ట్కి సంబంధించిన మినీ అంటే రన్వేకి సంబంధించిన మినీ, కానీ ఓంకారం ఇవన్నీ ఉన్నాయన్నమాట. బహుశా ఇది ఏంటనేది నాకు తెలియదు. స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. ఇదిగోండి స్వామి రన్వే మొత్తం 6 కిలోమీటర్లు స్వామి రన్వే లెంత్. నేను ముప్పవరం ఉన్నాం కదా, ముప్పవరం దాటిన తర్వాత రేణంగివరం అనే ఒక చిన్న విలేజ్. అక్కడ నుంచి ఇదిగోండి స్వామి ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు కూడా ఇదంతా రన్వేయే. ఇక్కడ
అక్కడ వరకు కూడా ఇదంతా రన్వే, రోడ్ కమ్ రన్వే, హైవే కమ్ రన్వే. చూసారు కదా, ఉదయం 11:30 అయింది స్వామి. ఒంగోలు ఎంట్రన్స్లోకి వచ్చాను. ఇదిగోండి స్వామి, రోడ్ చూస్తున్నారు కదా, డైరెక్ట్ కత్తిపూడి, కాకినాడ, అమలాపురం, మచిలీపట్నం రోడ్డు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది స్వామి. ఒంగోలు స్టార్టింగ్ బైపాస్లోకి. ఇది విజయవాడ చెన్నై బైపాస్, ఇది వచ్చి కత్తిపూడి అమలాపురం బైపాస్. 11:30కి చేరాను స్వామి ఒంగోలు ఎంట్రన్స్కి. ఇంకొక అరగంటలో ఒంగోలు ఊర్లోకి వెళ్ళిపోతాను. స్వామి శరణమయ్యప్ప. ఒంగోలు వస్తాను స్వామి, ఒంగోలు వస్తాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. మధ్యాహ్నం ఇక్కడ భిక్ష చేసి మళ్ళీ బయలుదేరుతాను. స్వామి శరణమయ్యప్ప. నేను కాలేజీలో పడి వచ్చా ఉదయం వస్తాను. స్వామియే అయ్యప్పో ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. టంగుటూరు టోల్గేట్కి వచ్చాను స్వామి. సాయంత్రం అయ్యింది, సాయంత్రం దాదాపు 5 అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ టోల్గేట్ పైనే రెస్టారెంట్ ఉంటుంది స్వామి. ఈ టోల్గేట్కి ఉన్న స్పెషల్ అదే. సాయంత్రం 5 అయ్యింది స్వామి. టంగుటూరు టోల్గేట్ దాటాను. కరెక్ట్గా 5 అవుతుంది. దాదాపు ఇలా 100 కిలోమీటర్లు తొక్కాను స్వామి. ఇంకా దగ్గరలో ఏదైనా పీఠం కానీ దేవాలయం కానీ చూసుకొని వెళ్ళిపోయి ఇంకా సేద తీరుతాను. నిన్న కూడా 100 కిలోమీటర్లు తొక్కాను స్వామి. కానీ నిన్న పోటాపోటీగా తొక్కాను. ఇవాళ 100 కిలోమీటర్లు కొంచెం అలాగా రిలాక్స్ అవుతూ నాకు నేనుగా తాపీగా తొక్కాను. స్వామి శరణమయ్యప్ప. ఇంకా దగ్గరలో ఉండి పీఠానికి చేరుకుంటాను స్వామి. ఆ స్వామి కష్టం లేకుండా పంపించే బట్టి వెళ్తాడు, అంతే కదా న్యాయం. నిన్న రాత్రి పడి పూజలో వెలిగించిన అఖండ జ్యోతి ఇప్పుడు వరకు వెలుగుతుంది స్వామి. 24 గంటలు అయ్యింది, ఇంకా వెలుగుతూనే ఉంది. స్వామి శరణమయ్యప్ప. టంగుటూరులోని అయ్యప్ప స్వామి టెంపుల్. టంగుటూరు శివాలయం స్వామి. చాలా పురాతన కాలమైన శివాలయం. ఆ పక్కనే అయ్యప్ప స్వామి గుడి. స్వామి శరణమయ్యప్ప. స్నానం చేసి దర్శనానికి వెళ్తాను స్వామి. శివాలయం లైట్లు ఇప్పుడే వేసారు స్వామి. ఏ స్వామి ఫోటో తీసుకుందాం. పేరేంటి స్వామి? నా పేరు నాగేంద్ర. ఈ స్వామి నాకు ఈ ఊర్లో బసయ్య ఏర్పాటు చేశారు. స్వామి శరణమయ్యప్ప. మరి మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా, మా అమ్మలకి చెప్పు, మీ అబ్బాయి మా ఊర్లోనే ఉన్నారు. మీ అబ్బాయి మా ఊర్లోనే ఉన్నాడు. యాడికి పోలా? టంగుటూరు, ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. టంగుటూరు అంటే ప్రకాశం పంతులు గారు ఊరేనా? ఆయన ఇల్లు ఉందా ఇక్కడ? టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఊరు చాలా ప్రశాంతంగా ఉందండి. స్వామి శరణమయ్యప్ప. అటువైపు శివాలయం, ఇటువైపు అయ్యప్ప స్వామి గుడి. కార్తీక మాసం అయింది కదా స్వామి.
అదే ఇంకా నిన్నటితో కార్తీక సోమవారం ఆఖరి సోమవారం అయ్యింది. స్వామి మీ పేరు? పేరు స్వామి? నా పేరా? నా పేరు ఒల్లూరు. ఊరు మీ పేరే ఒల్లూరా? కానీ ఒల్లూరమ్మ వస్తుంది. ఒల్లూరమ్మ పేరు మీ పేరా? కానీ ఒల్లూరు ఒల్లూరమ్మ. స్వామి రండి రండి, స్వామి రండి రండి, స్వామి రండి. అయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సురగవాహనం సుందరాననం వరదరాయుధం ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప మోదకం భూతభూషణం ధవళవాసనం దివ్యవారణం హరిహరాత్మజం